మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైకుంఠ ఏకాదశి అయితే రేపు అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులోను ధర్మపురి పుణ్యక్షేత్రంలో అయితే రేపు కన్నుల పండుగగా ఉండబోతుంది. వైకుంఠ ద్వారం నుంచి అయితే భక్తులు ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వైకుంఠ ద్వారం నుంచి అయితే స్వామివారిని దర్శించుకోబోతున్నారు. దానికి ఎటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంకటాల శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరమున వెలిసిన దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ధర్మపురి పుణ్యక్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండవ పెద్ద నృసింహ క్షేత్రంగా ఎంతో విరాజిల్లుతున్నది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా కూడా ఎంతో పేరుగాంచింది. ఇది సుమారు 1400 సంవత్సరాల క్రితం స్వయంభుగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండుగ ప్రతి సంవత్సరము అందరి సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నది. రేపు అనగా 10/1/2025 శుక్రవారం రోజున ప్రతి సంవత్సరం వలె ఉత్సవము కన్నుల పండుగ నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరపబడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థము ప్రత్యేక క్యూ లైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, అన్నదాన కార్యక్రమం ఇతరత్ర అన్ని ఏర్పాట్లు నిర్వహించబడుతున్నాయి. స్థానిక గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఆదేశాల సూచనల ప్రకారం అన్ని శాఖల అధికారులతో ముఖ్యంగా పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ వారితో ఏర్పాట్లు జరిపి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కైకొనబడుతున్నవి. పోలీసు వారి సహకారంతో భక్తులకు క్యూ లైన్స్ వద్ద గానీ, ప్రసాద కౌంటర్ల వద్ద గానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ వారి తరఫున చేయబడుతున్నాయి. స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు ఈ భక్తులకు, సామాన్య భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ముఖ్యంగా ధర్మపురి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఉదయం 1:30 గంటలకే అన్ని దేవాలయాల్లో ప్రాతకాలము అభిషేకాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తదుపరి ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించబడి తదుపరి మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో ధర్మపురి పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి వారి చేతుల మీదుగా వైకుంఠ ద్వారము దేవాదేశక మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు మాన్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే స్థానిక ప్రభుత్వ వైపు శాసనసభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, గడ్డ వంశీకృష్ణ గారు, మరియు జగిత్యాల ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మరియు జిల్లా ప్రజాప్రతినిధులు, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాతకాలమే విచ్చేస్తున్నారు. వీరి అందరి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారం ఉదయం ప్రాతకాలము 5 గంటలకు తెరవబడి 5 గంటల నుండి భక్తులకు 8 గంటల వరకు దర్శనము వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేయబడుతున్నది. తదనంతరం 8 గంటలకు స్వామివార్ల ముగ్గురు సేవలు, యోగా ఉగ్ర వెంకటేశ్వర స్వామి వార్ల సేవలు పురవీధుల గుండా, ధర్మపురి పురవీధుల గుండా ఊరేగి తిరిగి 11 గంటలకు దేవస్థానంకు చేరును. తదనంతరము 11 గంటలకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం కూడా నిర్వహించబడుతుంది. ఈ 8 గంటల నుండి 11 గంటల వరకు వైకుంఠ ద్వారం నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కళ్యాణమూర్తుల నుంచి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయబడుతున్నది. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ వారి సహకారంతో గోదావరి నది తీరంలో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి. శానిటేషన్, లైటింగ్ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు వారి సహకారంతో చేయబడుతున్నాయి. కావున భక్తులంతా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న విచ్చేసి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ గుండా స్వామివారి సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము.